ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, మహిళల పాత్ర, అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడారు. దీనికి చరిత్రనే సాక్ష్యం. అణిచివేత, పెద్దనారితనం, నియంతృత్వం, బానిసత్వ సంఖ్యలను బద్దలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. అదేవిధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలురాయి. లోతైన అవగాహనతో, సమకాలీన చరిత్రపై నిశితమైన విశ్లేషణతో నేను ఈరోజు ఈ మాట చెబుతున్నాను. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్ళీ నియంతృత్వ నిర్బంధంలోకి జారిపోయిన తీరు గత ప్రభుత్వంలో మనం చూసాం. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నాం. అందుకే డిసెంబర్ 7, 2023 కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను. 77 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, పోరాట చరిత్రను, ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా అకలింపు చేసుకొని ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని మేము ఈరోజు పరిపాలన చేస్తున్నాం. ప్రజలందరూ తమ హక్కులను వినియోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఈరోజు కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని, భారత స్వతంత్ర పోరాటంలో జాతీయ నాయకులు పాల్గొని బ్రిటిష్ వారి నుండి భారత జాతిని విముక్తి చేసినప్పటికీ ఆనాడు దేశవ్యాప్తంగా ఉన్న 562 సంస్థానాల్లో మెజార్టీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయన్నారు. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారని సభాపతి తెలిపారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు. తమ సంస్థానాలన్నీ భారత యూనియన్లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం రంగంలోకి దిగింది. దీనినే ఆపరేషన్ పోలో అని పిలిచారు. ఓవైపు సాయుధ పోరాటం, మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేది ఏమీ లేక అప్పటి నిజాం లొంగిపోయారు. 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్లో చేరుతానని ప్రకటించారు. నేడు ఈ స్వేచ్ఛా స్వాతంత్రం మన స్వంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అభయస్థ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణులతో వ్యవహరిస్తుందని, ఈ పోకడలను తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదుర్కోవాలని
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కొంతమంది విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు, మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. అట్లాగే తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గడ్డ. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమమైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైనా, ఇవాళటికి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న, ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైనా దానికి ఆదర్శం, దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే. భవిష్యత్తులో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలని, రైతు రాజ్యం రావాలని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక వాతావరణం రావాలనే ఆశయంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అధికారికంగా చేయడం కాదన్న ఆయన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. 1948 సెప్టెంబర్ 16 వరకు నిజాంల పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 15న భారత సమైక్యలో విలీనమైంది. నాటి నుండి ప్రతి ఏడాది ఈ రోజును రాష్ట్ర విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చిన హైదరాబాద్ సంస్థానంలో మాత్రం నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పాలన మరో 13 నెలలు కొనసాగింది. వారి పాలనలో హైదరాబాద్ సంస్థానం బానిసత్వంలో మగ్గిపోయిందన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం 15 ఆగస్టు 15 ఆగస్టు నాడు మనం అందరం కూడా స్వాతంత్రం జరుపుకుంటాం. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన స్వాతంత్రం జరుపుకోలేదు. 1948లో సెప్టెంబర్ 17 నాడు ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ నిజాం భారతీయ ఆ రోజు హోం శాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు లొంగినటువంటి పరిస్థితి మనం చూసినాము. ఈ భారతదేశంలో మనకు భాగం కావడానికి కారణం అనేక మంది త్యాగాలు, అనేక మంది ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాడి కాసిం రజవి ఏర్పాటు చేసినటువంటి రజాకర్ల సైన్యంతో పోరాడి బలి అయి ఎంతోమంది అమాయకులని ప్రాణాలు తీసినటువంటి రజాకారులు, మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించి బైరాన్పల్లి, పర్కాల, గుండ్రాంపల్లి ఇటువంటి అనేకమైన ప్రదేశాలు, నిర్మల్ దగ్గర ఉన్న 1000 ఊర్ల, ఇవన్నీ కూడా 1000 ఊర్ల ఏదైతే చెట్టు మనం చూసాం, అక్కడ అందరం కూడా చాలామంది పోయాం ఇక్కడి నుంచి మనం. ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి చరిత్ర మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది, అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. కానీ ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి నిజాం నియంత్రణ పోరాటానికి తెలంగాణ ప్రజలు చేసినట్టు పోరాటాన్ని, అంటే హైదరాబాద్ స్టేట్ అప్పట్లో దాన్ని స్మరించి దాన్ని గుర్తు చేసుకొని గత 25 సంవత్సరాల పైగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలతో పోరాడుతూ ఉంది. అచంచలమైన క్రమశిక్షణ నిబద్ధతతో ప్రధాని మోదీ దేశానికి మార్గదర్శక శక్తిగా ఎదిగారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. మోదీకి ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి వారసత్వం పట్ల ప్రతి భారతీయుడు గర్వించేలా మోదీ చేశారని, ఆత్మనిర్భర్ భారత్ కోసం అవిశ్రాంత కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
పేదల పట్ల కరుణ దేశాన్ని పురోగతి వైపు నడిపించడంలో మోదీ సంకల్పం ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. మోదీకి దీర్ఘాయువుతో పాటు దేశాన్ని నడిపించే శక్తి ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ వీడియో విడుదల చేశారు. Atmanirbhar Bharat. He has sparked a self-reliance movement across manufacturing, technology and agriculture, igniting a spirit of confidence that Bharat can stand tall on its own strength. During COVID, when the world was shaken, he not only safeguarded India, but extended help to the world by supplying vaccines and medicines to over 90 countries, proving that Bharat's strength is also in its compassion. He stood by our scientists at ISRO by celebrating their successes and giving them courage even in the moments of a setback. That trust empowered India's space programs to dream bigger, reaching where once we only aspired. My earliest memory of Modi ji goes back to the times of 2001 Gujarat earthquake. We were in Hyderabad. We first heard his name because of the strong and decisive measures he took in handling that crisis as a BJP leader. At that time, we never knew that a dynamic leader was emerging and destined to shape India's future. Over the years, even though I had few interactions, they have always been warm and meaningful. His speeches are not only visionary, but also filled with natural humor and warmth. Even when faced with trolls or negative feedback, he approaches it in a constructive, often witty manner, a remarkable lesson in leadership for all of us. I offer my respect, my gratitude, and my prayers for his long life and tireless service to the nation. Wishing our Honorable Prime Minister Modi ji a very, very happy birthday. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా విలీనం కోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ ప్రసిద్ధ నాయకులు రామానంద తీర్థ, జమాలాపురం కేశవరావు, బురుగుల రామకృష్ణారావు, పివి లాంటి వాళ్లను స్మరించుకోవడం మన సంప్రదాయమన్నారు. మరోవైపు నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన కొమరం భీం, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగి లాంటి పోరాట యోధులను, కమ్యూనిస్టు యోధులను అందరినీ పేరు పేరున స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు. తెలంగాణ విలీన దినోత్సవంలో బీజేపీ పాత్ర ఏంటి? అసలు ఆ పార్టీ పుట్టినదే 80లో. స్వాతంత్ర పోరాటం, తెలంగాణ పోరాటం అంటే ఏమిటో కూడా ఆ పార్టీకి తెలియదు. ఇప్పుడు ఉన్నది పాత బీజేపీ కూడా కాదు. ఇది 2014 నుండి పుట్టిన మోడీ షా బీజేపీ. వీళ్లకు చరిత్ర తెలియదు, చరిత్రను తిరగరాసుడు తెలియదు అని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరినటువంటి కొమరం భీం గారు, దొడ్డి కొమరయ్య గారు, చాకలి ఐలమ్మ గారు, షేక్ బందగి గారు, వారిని స్మరించుకోవడం కూడా మన ధర్మం మిత్రులారా. వీరితో పాటు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రతి కమ్యూనిస్టు నాయకులను కూడా మనం ఇవాళ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులే నిజాం దురంకుశ పాలనకి వ్యతిరేకంగా పోరాడినరు. ఇవాళ విలీన దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అటు స్వాతంత్ర పోరాటంలో లేదు, అటు తెలంగాణ సాయుధ పోరాటంలో లేదు. బీజేపీ పార్టీ పుట్టిందే 1980లో. సో వారి వల్ల వారి ఘనకార్యం అటు స్వాతంత్ర పోరాటంలో లేదు, తెలంగాణ సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు. కానీ వారి వల్ల తెలంగాణ విలీనోత్సవాన్ని విమోచన దినంగా రాజకీయం చేస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, విలీనానికి పాటుపడింది, ప్రాణ త్యాగాలు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులే. బీఆర్ఎస్ పార్టీ అప్పుడైతే లేనే లేదు. ఇవాళ వాళ్ళు విలీన దినోత్సవాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు. మిత్రులారా, బీజేపీ పార్టీకి గాంధీజీ అంటే పడదు, కానీ గాంధీజీ హత్య చేసిన గాడ్సే మాత్రం వరకు దేవుడు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం యువతకు ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా. మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నటుడు మహేష్ బాబు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలి. మీ నాయకత్వంతో ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉండాలని కోరుకుంటున్నట్లు మహేష్ బాబు ట్వీట్ చేశారు. Wishing our Honorable Prime Minister Narendra Modi ji a very happy 75th birthday. It's always inspiring to see your journey and the way you have dedicated your entire life to serving our country. The vision and commitment you bring into everything you do have instilled a deep sense of pride in every Indian, motivating us to dream bigger and work harder. I wish you good health, happiness and strength and continued success. Happy birthday once again, sir. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 75 ఏళ్ల వయసులో కూడా 50 ఏళ్ల వ్యక్తిలా ఎంతో చురుగ్గా కనిపిస్తారని, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి అని అన్నారు. ఆయన నిర్ణయాలతో ప్రపంచం ముందు భారత్ తలెత్తుకునేలా చేశారని కొనియాడారు. Wishing a very happy birthday to our Honorable Prime Minister Shri Narendra Modi ji. Sir, we admire the vigor and energy you exhibit. At 75, you look like you are 50, which is truly inspiring. We appreciate the strong recognition you have brought to India on global platforms. Through effective foreign policies, you have made the world see India as a powerful and confident nation, as it should be. Wishing you many more glorious years ahead. May you continue to be a guiding force for generations to come. Namaskar. ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కళాకారులపై చర్యలు తీసుకోవాలంటూ శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం వ్యవస్థాపకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిందూ గ్రంథాలైన రామాయణం, మహాభారతాన్ని అపహాస్యం చేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కళాకారులు చేసిన స్క్రిప్ట్ హిందూ సమాజాన్ని, మహా గ్రంథాలను అవమానించేలా ఉన్నాయని అన్నారు. హిందూ పురాణ ఇతిహాసాలను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలను ప్రదర్శించకుండా, కళాకారులను ప్రోత్సహించకుండా ఉండాలని సదరు ఛానల్ వారికి విజ్ఞప్తి చేశారు. కళాకారులు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో చట్టపరంగా తీవ్ర చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు మన రామాయణ భారత గాథల పైన చాలా చాలా అసహ్యంగా అపహాస్యం చేస్తూ చాలా మంది చాలా స్కిట్స్ చేస్తూ ఉన్నారు. చాలా మంది పోస్టులు పెడితేనే మేము చాలా సార్లు సీతమ్మ గురించి చాలా నీచంగా పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకి కూడా పంపించడం జరిగింది. అలాంటిది మన ఇతిహాసాలు అయినట్టు మన భారతం మనకందరికి చాలా ఎన్నో విషయాలు ఎలా ఉండకూడదు, ఇలాంటి దుష్ట క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అంటే భారతాన్ని చూపిస్తాం మనం. ఇలాంటి దుర్యోధనుడిలా ఉండకూడదు, దుశ్శాసనుడిలా ఉండకూడదు, పాండవుల్లా మెలగాలి, ఇలా మన అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకునే ఒక మహాభారత ఉద్గ్రంథాన్ని ఈ రోజు అపహాస్యం చేస్తూ ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, అది డ్రామా కంపెనీ అని పేరు పెట్టుకున్నారు. ఎప్పుడు బూతులే మాట్లాడుతున్నారు, పిచ్చివన్నీ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అందులో ఒక బుర్ర కథ, ఒక హరి కథ, ఒక జముకుల కథ, ఒక ఒగ్గు కథ, ఇలాంటి వాటిని తీసుకొచ్చి చూపించరు. మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పరు. ఎంతసేపు ఏదో ఒక బూతులు మాట్లాడుతూ దాన్ని అపహాస్యం చేస్తూ స్కిట్స్ చేస్తారు. ఈ స్కిట్స్ చేయడం వల్ల పిల్లలకి ఏమి ఇస్తున్నారు? మీరు రామాయణ మహాభారతాలంతా కిచ్చపరచండి అని మీరు మెసేజ్ ఇస్తున్నారా? ఏ విధంగా చేద్దాం అనుకున్నారు? ఇదంతా కరెక్ట్ కాదని ఈ రోజు 8వ తారీఖున ప్రసారమైన ఏదైతే శ్రీదేవి డ్రామా కంపెనీలో అందులో ఇంద్రజ గారు నవ్వుతున్నారు, అలాగే బుల్లెట్ భాస్కర్ గారు, అదెవరో టేస్టీ తేజ అంట, ఇంకో కొంతమంది చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, పంచ్ ప్రసాద్ అంటే, వీళ్ళందరూ కలిసి బేషరతుగా క్షమాపణ యావత్ హిందూ సమాజానికి చెప్పాలి. సరూర్ నగర్లోని లింగోజిగూడ డివిజన్ సరూర్ నగర్ చౌరస్తా దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలని సరూర్ నగర్, లింగోజీగూడ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వెంటనే అసలు దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏందో, అంబేద్కర్ విగ్రహాన్ని కొలవటాల్సిన అవసరం ఏందో మరి సిఐ గారు వెంటనే వాళ్ళని ఇంట్రాగేట్ చేయాలి. మరి వాస్తవాలు మా వాళ్ళకు తెలవాలి. మరి తెలవడమే కాకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటనే లోపలేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అంబేద్కర్ విగ్రహాలకు మరి పోలీసు రక్షణ కల్పించాలని చెప్పి నేను సరూర్ నగర్ సిఐ గారికి, ఏసీబీ గారికి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా మాల సంఘాల తరఫున తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే రియాక్ట్ కావాలని చెప్పి మరి పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి పొద్దున 6 గంటలకు జరిగితే మా వాళ్ళందరూ కూడా ట్రైన్ చేసి పట్టుకుంటేనే కానీ అతను దొరికినాడు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను కూడా అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకుంటాం. పై అధికారులు కూడా దీని మీద తక్షణంగా మరి స్పందించాలని చెప్పి మరి గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల తరఫున నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే ఇక్కడ ఏదైతే విగ్రహం ఉందో, కూలగొట్టే విగ్రహం ఉందో ప్రభుత్వమే మరి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. మరి ఎల్బీ నగర్ లో లింగోజీగూడ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ధ్వంసం చేసిన దుండగులను మరి కఠిన శిక్ష ఎలా తీసుకుంటారంటే మరి దేశవ్యాప్తంగా ఒక బాబాసాహెబ్ కే మరి రక్షణ లేకపోతే మరి రక్షణ అని చెప్పేసి. వికారాబాద్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అనేక మంది యువత రక్తదానం చేసి మానవతా విలువలను చాటి చెప్పారు. అదేవిధంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే పెద్దింటి నవీన్ కుమార్ లేబర్ యూనియన్ అడ్డాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే శ్రీదేవి సదానందరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా నరేంద్ర మోదీ ప్రజాసేవ స్ఫూర్తిని గుర్తు చేస్తూ సమాజానికి సేవ చేయడం ద్వారా ఆయన పుట్టినరోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని, సమాజ నిర్మాణానికి దోహదపడతాయని నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందరో పోరాట ఫలితంగా, ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ యొక్క తెలంగాణ ఈరోజు ఖచ్చితంగా ఇది విమోచనమే, విలీనం కాదు. కొన్ని పార్టీలు మైనారిటీ సంతుష్టీకరణ కోసం వారిని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో ప్రాణ త్యాగాలతో మనం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణను తక్కువ చేస్తూ, వారి త్యాగాలను తక్కువ చూపిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు. రేపు పొద్దుగాల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 స్వతంత్రం వచ్చి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అందులోనే ఈరోజు నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా కూడా ఈరోజు రావడం కూడా చాలా అదృష్టకరము. అలానే ఈ 75 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి రక్తదాన శిబిరాలు జిల్లాలోనే, స్టేట్లోనే, రాష్ట్రంలో అక్కడెక్కడ మొత్తము దేశం మొత్తము ప్రజల కోసం రక్తదాన శిబిరాలు జరగడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా విశ్వకర్మ ఎవరైతే కులాల వరకు ఉన్నారో విశ్వకర్మ అని చెప్పేసి అక్కడ ఉన్న కుల వ్యవస్థలకు అన్ని కుల వస్తువులు ఇవ్వడం కూడా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాధవిలత పోటీ చేయడానికి సిద్ధమని తెలియజేశారు. పార్టీ అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ నుండి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి బీజేపీ ద్వారానే సాధ్యమని అభిప్రాయపడ్డారు. మాధవిలత 3 సార్లు ఎమ్మెల్యే అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. నేను పోటీ చేసే అవకాశం రావాలని, అదృష్టం నన్ను వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. ఎందుకంటే ఈ నాటికైనా బోరబండనే కాకుండా జూబ్లీహిల్స్ ఉన్న బస్తీలోని పేద ప్రజల దరిద్రం వదులుతుంది. ఎందుకంటే ఏ రామబాణం ఏ దినం వేసినానో గాని
ఆ రామబాణం వచ్చి ఇక్కడ దరిద్రాన్ని వదిలిచ్చి రామరాజ్యం స్థాపించాలి జూబ్లీస్ అని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఏషియాలోనే అతి పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది, దానికి గర్వపడదమ్మా? లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరు చదువుతారు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు చదువుతారు, బీద పిల్లలు చదువుతారు, పస్మంత ముస్లిం పిల్లలు చదువుతారు, మన ఎస్సీ ఎస్టీ అన్నదమ్ముల పిల్లలందరూ అక్కజెళ్ళల పిల్లలు చదువుతారు ఇక్కడ. కాబట్టి నాకు ఒక్కటే ధ్యేయమయ్యా, పండ్ల బండి పెట్టుకునేటోడు మామూలు ఇవ్వకుండా పండ్లు పెట్టుకునే దినం ఇస్తామా ఇయ్యమా? ఇల్లు కట్టుకోవాలంటే ఒక బోరింగ్ వేసుకోవాలంటే ఒక చిన్న చత్తు వేయాలంటే మామూలు లేకుండా వేసుకుంటామా వేసుకోమా? పిల్లలకి ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళకు పోవాలి మనము? ఎందుకు మనము గవర్నమెంట్ స్కూలే ప్రైవేట్ స్కూల్ అంత గొప్పతనానికి తీసుకురాకూడదు అని ఒక రోజైనా మార్పు తీసుకురాగలుగుతామా లేదా?